నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కశ్మీర్లోని ఉరీ సైనిక శిబిరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తెగబడ్డ తీరును భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ దుశ్చర్యపై ప్రధాని అధ్యక్షతన నేడు అత్యవసరంగా సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక సమాలోచనలు చేసింది. ఉగ్రవాద దాడిని పిరిగిపంద చర్యగా పేర్కొన్న ప్రధాని మోదీ కారకులైన వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఇది పాకిస్తాన్ పనేనన్న హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ దేశాన్ని ఏకాకి చేయాలని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ పరిస్థితుల్లో భారత్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది? యుద్ధానికి సై అంటుందా? ఐక్యరాజ్యసమితి వేదికగా అంతర్జాతీయంగా పాకిస్తాన్పై మరింత ఒత్తిడి పెంచుతుందా అన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె పద్మనాభయ్య గారు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఆస్కీ చైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పలు ఉన్నత హోదాల్లో సేవలందించిన మాజీ సైనిక ఉన్నతాధికారి మాధవపతి కాళిదాస్ గారు, మాజీ స్క్వాడ్రన్ లీడర్. పద్మనాభయ్య గారు, కశ్మీర్లోని ఉరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి తెగబడ్డారు. ఈ చర్యను మన దేశం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో మన దేశ ప్రతిచర్య ఏ విధంగా ఉండాలి? ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? ఒకటి, గవర్నమెంట్ వారు అన్ని సూచనలు కూడా పాకిస్తాన్ దగ్గర నుంచి జరిగినట్టు అనిపించినా కూడా ఇంతవరకు పాకిస్తాన్ నేమ్ చేయలేదు అఫీషియల్గాను. అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొన్ని మార్కింగ్స్ ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్ మీద, ఆర్మ్స్ మీద పాకిస్తాన్ అన్నారు. గవర్నమెంట్ ఒకవేళ చెప్పబోయినా కూడా యాజ్ ఏ ఇంటెలిజెంట్ సిటిజన్ నేను క్లియర్గాను వీ ఆల్ నో దట్ ఇట్ హ్యాస్ బీన్ డన్ బై పాకిస్తాన్, దర్ ఇస్ నో డౌట్. అయితే ఏమిటి చర్య తీసుకోవాలన్నప్పుడు పొలిటికల్ పార్టీస్ అన్నింటిలో కూడా ఫస్ట్ టైం ఒక ఏకగ్రీవత, ఒక ఏకాభిప్రాయం వచ్చింది. ఇప్పుడు అంతా కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. మనం ఇంతకు ముందులాగా ఏదో దాన్ని దాటేసి ఏదో కౌరులు చెప్పి మళ్ళీ డిస్కషన్స్ విత్ పాకిస్తాన్ అని అలా కాకుండా స్ట్రాంగ్ చర్య తీసుకోవాలన్న ఒక భావన ప్రతి పార్టీలోనూ కూడా ఉంది. ఈసారి ఏదో ఉలిక్కిపడి నిద్రలోంచి లేచి అదేదో జరిగింది కదా అని చెప్పేసి ఆ పని చేయటం కుదరద్దు. ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇవాళ నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ జరగబోతోంది. ఆ జనరల్ అసెంబ్లీలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వరల్డ్ ఒపీనియన్ ఇన్ అవర్ ఫేవర్ వీ మస్ట్ గెట్ ఇట్. ఇండియన్ ఒపీనియన్ ఉంది, ఇప్పుడు వరల్డ్ ఒపీనియన్ యూ మస్ట్ గెట్ ఇన్ యువర్ ఫేవర్. అది ఉగ్రవాదం చేస్తున్నారు వీళ్ళు, ఈ ఉగ్రవాదం ఎన్ని చెప్పినా కూడా జరగట్లేదని. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఈ విధంగాను స్టేట్ కాదు, ఇది నాన్ స్టేట్ వాళ్ళు, ఎవరో లష్కర్ తోయిబా లేకపోతే ఇంకో గ్రూప్ ఏదో జైషే మహమ్మదో చేస్తున్నారని చెప్పేసి ఇది ఎంతకాలం జరుగుతుందని. ఇది ఈ విధంగా జరుగుతుంటే వాళ్ళు పాకిస్తానీసే కదా, మరి పాకిస్తాన్ భూమి నుంచి జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ కూడా ఉండదా దాని గురించి? అయితే ఇంతవరకు ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో దీని గురించి ఒక డిసిప్లిను, ఒక యాక్షను అనేది ఇంతవరకు జరగలేదు. ఐ థింక్ ఇండియా మస్ట్ ప్రెస్ ఇట్. ఈ నాన్ పార్టీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? డినయబిలిటీ ఉంటుందని. మేం చేయలేదు, పాకిస్తాన్ గవర్నమెంట్కి సంబంధం లేదు అని చెప్పి చేయడానికి చేస్తున్నారు. మనకు తెలుసును కాబట్టి ఇప్పుడు వీళ్ళే వాళ్ళని పొడిచి లేపి వాళ్ళని ఎంకరేజ్ చేసి చేస్తున్నారు. కాబట్టి ఇలా జరిగినప్పుడు క్రెడిబుల్ ఎవిడెన్స్ కనుక మనం సప్లై చేయగలిగితే వాళ్ళ మీద ప్రపంచ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళని షుడ్ యూ నాట్ కాల్ దెమ్ టెర్రరిస్ట్ స్టేట్ అండ్ టేక్ సమ్ యాక్షన్? రెండోది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, యుఎన్ కానివ్వండి, తతిమాయి కానివ్వండి, అనేక గ్రూప్స్ని, పాకిస్తాన్లో ఇండివిజువల్ టెర్రరిస్ట్ని గ్రూప్స్ని కూడా వీళ్ళు రికగ్నైజ్డ్ లిస్టెడ్ టెర్రరిస్ట్ అని చెప్పేసి లిస్ట్స్ ఉన్నాయి, యుఎన్ లిస్ట్స్. మరి వీళ్ళంతా అక్కడ ఉన్నారు కదా, వై ఎనీ గవర్నమెంట్ ఈజ్ నాట్ యాక్టింగ్ అగేన్స్ట్ దెమ్? దిస్ ఈజ్ అనదర్ థింగ్ విచ్ వీ మస్ట్ ప్రెస్. థర్డ్ థింగ్ ఏమిటంటే UN Secretary General, UK, USA, Canada, France, some of the Western countries, they already condemned this. But China statement అటు ఇటు కాకుండా ఇది జరిగింది తప్పనిది, కానీ కాశ్మీర్లో వాతావరణం బాగాలేదు, కాశ్మీర్లో వాతావరణం చెడిపోకుండా రెండు పార్టీలు కూడా కూర్చుని మాట్లాడాలా అని చెప్పేసి మళ్ళీ ఈ మాట్లాడాలని ఉన్నది చూడండి. ఐ థింక్ దిస్ ఈజ్ ద వర్స్ట్ థింగ్ దట్ హెస్ హ్యాపెండ్. రష్యా ఏమో ఇంతవరకు ఏ విధంగానూ చెప్పలేదు అటు ఇటు కూడాను. అందువల్ల వరల్డ్ ఒపీనియన్ని
in our favor, we should do that. We should expose this one. Investigation should immediately be done. So this is the most important thing. I don't think military actions may be called for. Tarvata. Now uddeshamlo Kashmir is an integral part of India. It has joined properly. Validly and legally it has joined India. ఇక్కడ ఏదైనా జరిగితే మనకి కాశ్మీర్ ప్రభుత్వానికి లేకపోతే కాశ్మీర్ ప్రజలకి చర్చ ఉండాలి, కానీ పాకిస్తాన్కి సంబంధం ఏమిటి ఇందులో? ఏ పరిస్థితుల్లో కూడా మన ఇంటర్నల్ విషయాల గురించి వీ షుడ్ నాట్ డిస్కస్ విత్ దెమ్. అయితే మిలిటరీ యాక్షన్స్ ఏమిటి తీసుకోవాలి, ఇది చేసి ఒక పక్కన ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇంకా ఆప్షన్స్ ఏమిటంటే, ఒకటి ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం డిప్లొమాటిక్ రిలేషన్స్ వీళ్ళతో కట్ చేయొచ్చు మనం కంప్లీట్గా. రెండోది, ఎప్పటి నుంచి ఎంత సాఫ్ట్ ట్రీట్మెంట్ మనకు ఇస్తున్నాం అంటే వాళ్ళకి, ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో 84% వాటర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై దెమ్. ఐ థింక్ వీ షుడ్ గివ్ ఏ క్రెడిబుల్ థ్రెట్ దట్ వీఆర్ గోయింగ్ టు అబ్రోగేట్, ఇది మేము క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఇది తీసుకోవాలి. సో దేర్ ఆర్ ఎ వెరైటీ ఆఫ్ యాక్షన్స్ విచ్ కెన్ బి టేకెన్. బట్ మన ఏకాభిప్రాయం ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీస్లో వీ మస్ట్ యూజ్ దిస్. ఏఆర్కే రెడ్డి గారు, ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసి వాటిని నీలమట్టం చేయాలని కొందరు సైనిక ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరి పాక్పై మయన్మార్ తరహా సైనిక చర్య ఏ మేరకు సాధ్యమవుతుందంటారు? పాకిస్తాన్ ఇండియా మధ్యలో లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ బార్డర్ అని ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. ఈ డివైడింగ్ లైన్ ఎట్లాంటిదంటే, ఇది మనకి బ్రిటిష్ పోతా ఇచ్చిన ఒక శాపం. ఇండియాని పాకిస్తాన్ని డివైడ్ చేస్తా బేస్డ్ ఆన్ ముస్లిమ్స్ అండ్ నాన్ ముస్లిమ్స్ అనే కేటగిరీలో ఈ డివిజన్ జరిగింది. ఈ పరిస్థితుల్లో సీజ్ ఫైర్ లైన్ అనేది, తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఎప్పుడూ రెస్పెక్ట్ చేసింది లేదు. 47 వార్ అయిపోయిన తర్వాత, 48 వార్ అయిపోయిన తర్వాత, 65 అయిపోయిన తర్వాత, 70 అయిన తర్వాత మధ్యలో ఇక్కడ చిన్న ఎగ్రెషన్ జరిగిన తర్వాత జరగలేదు. మొన్న జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా స్టేట్ యాక్టర్స్, నాన్ స్టేట్ యాక్టర్స్, అప్పుడు దాకా వాళ్ళు మా వాళ్ళు కాదు, ఆ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం లేదని చెప్పిన పాకిస్తాను ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు 3 బెటాలియన్స్ వచ్చి లోపలికి వచ్చినా కూడా మా వాళ్ళ సంబంధం డెడ్ బాడీస్ కూడా తీసుకోవడానికి నిరాకరించారు. వాళ్ళు ఎప్పుడైనా సరే మమ్మల్ని డిస్మెంబర్ చేశారు, మా దేశాన్ని 2గా చీసేశారు, బంగ్లాదేశ్ని తీసేసి లిబరేషన్ చేశారు. దీనికి మేము రివెంజ్ ఎలా తీసుకోవాలనే ధ్యేయంలో ఉన్నారు. ఐఎస్ఐఎస్ ప్రపంచంలో వచ్చిన తర్వాత ఈ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఐఎస్ఐకి ఒక రకమైన ఆక్సిజన్ వచ్చింది. వాళ్ళకి ఈ ఉగ్రవాదం అనే దానికి మొన్నటిదాకా ఒకరు కంట్రోల్లో ఉన్నవాళ్ళు ఈ సడన్గా వాళ్ళు ఒక రకమైన వాళ్ళకి ప్రేరణ వచ్చింది, దాని మోటివేషన్ వచ్చింది అటు నుంచి. ఇదే కాకుండా గత 6-7 నెలల నుంచి శ్రీనగర్ వ్యాలీలో, కాశ్మీర్ వ్యాలీలో మనం మీడియాలో ఎక్కడ చూస్తున్నా సరే ఇవాళ 22 మంది చచ్చిపోయారు, 23 చచ్చిపోయారు, 67 అయిపోయారు అని చెప్పి రాస్తామే, కానీ దానివల్ల సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంతమంది పోయారు అనేది ఎప్పుడు రాయం మనం. అందువల్ల పబ్లిక్ ఒపీనియన్ ఒక రకంగా ఇంటర్నేషనల్ ఒపీనియన్ జనరేట్ ఎట్లా అయిందంటే, ఈ పెలెట్స్ మార్చాలా, ఇట్ షుడ్ నాట్ బి కిల్డ్, ఇట్ షుడ్ బి, ఇట్లాంటి ఒపీనియన్ తీసుకొని వచ్చి ఈ సాఫ్ట్ ఉంటారు కదా మన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, అయ్యో చచ్చిపోతున్నారు, కానీ దేశం ఏమవుతుంది, దేశం ఎట్లా అరాచకం అయిపోతుంది, ఐఎస్ఐకి మొరాల్ ఎట్లా పెరిగిపోతుంది అనేది ఆలోచించాలి. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మనం ఇప్పుడు వీళ్ళు వచ్చింది ఇక్కడికి ఒక ప్లాన్డ్ యాక్టివిటీతో వస్తారు వాళ్ళు. ఇది పాకిస్తాన్ కాకుండా ఇంకోళ్ళు ఉండే ప్రశ్నే లేదు. వాళ్ళకి హెల్ప్ చేయటం కోసం రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఉంది ఇక్కడ. కార్గిల్లో నేను అక్కడ ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ కండక్టింగ్ ద కార్గిల్ ఆపరేషన్స్, అవర్లీ మినిట్ బై మినిట్ అమ్యునిషన్ డంప్ ఎక్కడుంది, వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ డంప్ ఉంది, ఒక బాంబు వచ్చి ఇక్కడ పెడితే దాని కరెక్షన్ గో 800 మీటర్ దిస్ సైడ్, గో 400 మీటర్ దిస్ సైడ్ అనే కరెక్షన్ ఇస్తూ టార్గెట్ చేసిన మన అమ్యునిషన్ డంప్ పగలగొట్టారు. అదే రకంగా ఈ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, నాట్ ద గ్రేట్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఏమో జరిగిందంటే, అక్కడ ఉండే సైనిక స్థావరం ఒక రకమైన బ్రిగేడ్ హెడ్ క్వార్టర్లో దగ్గర ఒక రియర్ పార్టీ, ఆ పార్టీ నాట్ గ్రేట్లీ ఆర్గనైజ్డ్, దాని మీద వాళ్ళు చర్య తీసుకున్నారు. అందులో కూడా జరిగింది, వాళ్ళు ఉపయోగించింది చూడండి, వాళ్ళు ఉపయోగించడానికి ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుందో, టెర్రరిస్ట్ ట్రైనింగ్. దే యూజ్ WP గ్రెనేడ్స్, వైట్ ఫాస్ఫరస్ గ్రెనేడ్స్. వైట్ ఫాస్ఫరస్ గ్రెనేడ్ అంటే ఒక పక్కేమో స్మోక్ వస్తుంది, ఒక పక్కేమో కనపడకుండా ఉంది.
ఎలా మనం రియాక్ట్ అవుతారు వీళ్ళు? అయినా కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళని చేసుకొని పట్టుకొని 4-5 అక్కడే చంపేశారంటే రియాక్షన్ వాజ్ చాలా తొందరగా రియాక్ట్ అయ్యారని చెప్పుకోవాలన్నమాట. ఇకపోతే మన రియాక్షన్ మేజర్ లెవెల్లో రియాక్షన్ కావాలంటే లైన్ ఆఫ్ కంట్రోల్లో కొన్ని స్టేజెస్ ఉన్నాయి దానికి. ఇమీడియట్గా ఇప్పుడు ఇమీడియట్ రియాక్షన్ లోకల్ కమాండర్స్ అందరూ దాని మీద ఈ పార్టీకి ఎంతో ఫైరింగ్ జరిగి ఉండాలి. దానివల్ల వాళ్ళు ఫైర్ చేస్తారు, మనం ఫైర్ చేస్తాం. దానివల్ల వచ్చేది ఒరిగేది పెద్ద ఎక్కువేం లేదు. ఇకపోతే సర్జికల్ ఆపరేషన్స్ అని అక్కడెక్కడో స్థావరాలు కనుక్కొని ఆ స్థావరాల మీద మనం అటాక్ చేద్దామని హెలికాప్టర్లో పోదామని ఈ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. జరగచ్చు కూడా, జరగాలి కూడా. ఈ రియాక్షన్ అనేది నేషనల్గా కూడా చాలా ఏకగ్రీవంగా ఉందని చెప్పి సంతోషకరమైన విషయం. ఈ దుఃఖంలో కూడా సంతోషకరమైన విషయం ఇది. కాళిదాస్ గారు, పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై మన దేశం మెరుపుదాడి చేస్తే అణ్వాయుధాలతో పాటు చైనా అన్నదడలు పుష్కలంగా ఉన్న పాకిస్తాన్ ఏ విధంగా ప్రతిస్పందించే అవకాశం ఉంది? మొత్తం ఈ పరిణామాలు ఎటు దారితీసే అవకాశం ఉంది? మనం 3 రకాలటువంటి చర్యలు చేపట్టాలి. ఒకటి ఇందాక పద్మనాభయ్య గారు చెప్పినట్టు అంతర్జాతీయ పరంగా ఒత్తిడి తేవటం ఒకటి, రెండవది దౌత్యపరంగా ఏకాకిని చెయ్యటం ఒకటి. ఇవి 2 చాలా అవసరం. 93 పేలుళ్ల దగ్గర నుంచి 2016 నిన్న జరిగినటువంటి యూరి అటాక్ ఏదైతే ఉన్నదో ఈ ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎన్నోసార్లు పాకిస్తాన్ని ఎండగట్టి అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎన్నో రుజువులు చూపించినప్పటికీ వాళ్ళు బేసికల్గా రోగ్ స్టేట్ అవటం వల్ల ఎటువంటి బుద్ధి జ్ఞానము, మంచి మర్యాద లేని రాజ్యము, ప్రజలు, ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నారు. సో ఇప్పుడు ఇటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇందాక వారు చెప్పినట్లు ఇండస్ వ్యాలీ ట్రీట్మెంటు అవి క్యాన్సిల్ చేసేయటం, ముందు దౌత్యపరంగా వాళ్ళ కార్యాలయాన్ని మూసేసి వాళ్ళ దేశంలో వాళ్ళకి పిలిచి మన వాళ్ళని పిలిపించటం, ఎటువంటి వాణిజ్యము వర్తకము ఆపేయటము, ఎకనామిక్ శాంక్షన్స్ వాళ్ళ మీద చాలా తీవ్రతరం అయ్యేటట్టు అమెరికా, ఇతర వెస్ట్రన్ కంట్రీస్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ యుఎన్ఓ ఏదైతే సదస్సు ఉందో అప్పుడు ప్రూఫ్స్ అన్ని ప్రవేశపెట్టి ఇది చేయటము. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటి వరకు ఏమవుతోంది? మేము చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము, మేము మిమ్మల్ని ఏకాకి చేస్తాము, మీకు ప్రూఫ్స్ చూపిస్తాము, మీరు వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి. వాళ్ళకు ఒక నవ్వులాటగా అయిపోయింది. ఎందుకంటే మన మంచి మర్యాదలు చేతగానితనంగా కనపడుతున్నాయి. ఇక చివరిది మిలిటరీ యాక్షన్. దానికి నా ఉద్దేశంలో ముందు ఇమ్మీడియట్గా ఒక ఎక్స్ట్రాడినరీ పార్లమెంటరీ సెషన్ని ముందు పిలవాలి. పిలిచి అధికార పార్టీ, ప్రతిపక్షాలు అందరూ కలిసి రిజల్యూషన్ని పాస్ చేయాలి. చేసి ఇప్పటి వరకు అయింది చాలు, ఇక ముందు తీవ్రవాద స్థావరాలు, శిబిరాలని మూసివేయకపోతే మేము మిగతా చర్యలతో, అంటే అంతర్జాతీయ పరంగా ఏకాకిని చేయటము, దౌత్యపరమైనటువంటి ఆంక్షలు తీవ్ర స్థాయిలో విధించటము, అంటే సంబంధాలు కట్ ఆఫ్ చేసేసుకోవటము, తర్వాత మిలిటరీ ఆపరేషన్స్కి ప్యూనిటివ్ స్ట్రైక్స్, ఎక్కడెక్కడైతే శిబిరాలు ఉన్నాయో మీరంతటా మీరు మూసివేస్తారా, లేకపోతే మా మిలిటరీ ఆప్షన్స్ని మేము ఉపయోగిస్తాము అన్నటువంటి చాలా తీవ్రమైన సంకేతాన్ని పంపాలి. మీరు అడిగిన దాని ప్రకారము వాళ్ళు మొన్ననే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు, ఒకవేళ హిందుస్థాన్తో గనక యుద్ధం అంటూ వస్తే మరి మనకున్నటువంటి మిలిటరీ సాంప్రదాయ యుద్ధం, ఇందులో పాకిస్తాన్ ఏమాత్రం తూగలేదు మనతో. సో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. మేము అణుబాంబు ఉపయోగిస్తామని ఒక బూచిని చూపిస్తున్నారు. అంత తమాషా కాదు. ఎందుకంటే వాళ్లే మనకన్నా ఎప్పుడో 15 ఏళ్ల తర్వాత అణు విస్ఫోటాన్ని కండక్ట్ చేసినటువంటి వాళ్లే మేము అణు వార్ హెడ్స్ని ఉపయోగిస్తామంటే మనకు 2.5 రెట్లు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల పాకిస్తాన్ అనేది వరల్డ్ మ్యాప్లో ఉండదు అక్కడ దాకా పోతే. రెండవది చైనా సపోర్ట్. ఇంత అంతర్జాతీయ పరంగా ప్రూఫ్లు సబ్మిట్ చేసి పార్లమెంటరీ సెషన్ ద్వారా ఒక చెంప పగలకొట్టేటట్టు తీర్మానాన్ని ఇచ్చి ఆ తర్వాత చిట్ట చివరి ప్రయత్నంగా మేము యుద్ధ కార్యక్రమాన్ని, మిలిటరీ యాక్షన్ చేపడతాము అంటే అంతర్జాతీయ పరంగా మనకే ఎక్కువ సహకారం, ఆశీస్సులు ఉంటాయి. ఈ స్ట్రాటజీని నా ఉద్దేశంలో 3 అంచెల స్ట్రాటజీని చాలా స్ట్రిక్ట్గా చేస్తూ అట్ ద సేమ్ టైం మిలిటరీ యాక్షన్ కూడా 3 ఆర్మ్డ్ ఫోర్సెస్కి, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ నేవీకి 3 రకాలుగా సమాయుత్త పరిచి ఈ రకంగా చేయకపోతే మాకు దగ్గర ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్న సందేశాన్ని ప్రపంచ సమాజానికి,
పాకిస్తాన్ ప్రభుత్వానికి అర్థమయ్యేటట్టు, ముఖ్యంగా సెంటర్లో ఈరోజు అంతర్జాతీయ పరంగా రాష్ట్ర స్థాయిలో బీజేపీ చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నది, చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు కూడా రాజకీయాలు చేస్తాయని నేను అనుకోను. అటువంటి మద్దతును తీసుకొని 3 అంచెల ద్వారా మేము మీకు తగిన బుద్ధి చెప్తాం. పద్మనాభయ్య గారు, జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణం సృష్టించేందుకే యురీలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. మరి ఈ తాజా పరిస్థితులు యుద్ధం వైపుకు ఏ విధంగా దారితీస్తాయంటారు? యుద్ధం అనేది లాస్ట్ ఆప్షన్, అది తయారుగా ఉండాలి మీరు. బట్ డిప్లొమాటిక్ యాక్షన్, అంతర్జాతీయంగా ప్రపంచం అంతా మనకి సపోర్టివ్గా ఉండేటట్టు చేయటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు చూడండి, అలాగా వాడికి చెడు రోజులు చెప్పుడు చేస్తారు ఇలాంటి పనులు. యుద్ధ వాతావరణం లేదు ఇక్కడ. మనమేమీ వార్ డిక్లేర్ చేయలేదు వాళ్ళ మీద, మనమేమీ యాక్షన్ తీసుకోలేదు. దేర్ వాజ్ నో ప్రొవకేషన్. వీళ్ళు ఇలా చేశారంటే అది మతిలేని పనే, ఇంకా వేరే ఇదేమి కాదు. అందువల్ల యుద్ధం దానికి దారి తీసినా మనం వెనక్కి జంకకూడదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆయన బూచి అన్నారు చూడండి, న్యూక్లియర్ వెపన్స్, అది కూడా టోటలీ ఐ అగ్రీ విత్ హిమ్. అదంతా భయపడుతున్నారు మంది. అందువల్ల కంప్లీట్ మన దృక్పథం మారాల. కాశ్మీర్లో ప్రజలు ఉన్నారు చూడండి, ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళాల. ఎవరి ద్వారా? అక్కడ పొలిటికల్ పార్టీస్, అక్కడ పొలిటికల్ లీడర్స్ ద్వారా. లుక్, ఎలాంటి పరిస్థితుల్లో కూడా కాశ్మీరు అన్నది ఇది బయటికి వెళ్ళే పరిస్థితి లేనే లేదు. అలాంటప్పుడు మీరు అదే పట్టు కూర్చుంటే మీ లైఫ్స్ చెడిపోతాయి, మీ పిల్లలు చచ్చిపోతారు, మీ పీస్ ఉండదు. అంతేగాని మీకు ఒరిగేది ఏమీ లేదు. మీరు పీస్ఫుల్గా, ఎకనామిక్గా, ప్రాస్పరస్గా బతకాలంటే మీరు యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అదర్ దాన్ పార్ట్ ఆఫ్ ఇండియా. మీ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు గవర్నమెంట్ ముందు చెప్పండి. ఇది ఒకటి. ఈ మార్పు రావాలా ప్రజల్లో. ఈ మార్పు ఎవరు తీసుకురాగలరు? లోకల్ పాలిటీషియన్స్, లోకల్ లీడర్స్. మహబూబా ముఫ్తీ ఉంది, ఇప్పుడు కంప్లీట్గా సపోర్ట్ చేస్తోంది కాంగ్రెస్ని. కానీ కొంతకాలం క్రితం పార్టీ పెట్టినప్పుడు, పీడీపీ పార్టీ పెట్టినప్పుడు, ఆవిడ ఫాదరు ఆయన కూడా సాఫ్ట్ ఆప్షన్స్ అని, సెమీ ఫ్రీడమ్ అని, కామన్ ఓపెన్ బోర్డర్స్ అని, సేమ్ కరెన్సీ అని, ఇదిగో ఇవన్నీ పెట్టారు. రెండోది, ఒమర్ అబ్దుల్లా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి. కొంతకాలం పాకిస్తాన్ వాళ్ళని కాకండి, వాళ్ళతో కూర్చుని మాట్లాడండి, మీరు కాశ్మీర్ విషయం ఎలా సాల్వ్ చేయాలో చెప్పండి. ఇవంతా ఏంటి? లాలోచి అనమాట. ఒకసారి అలాగా, ఒకసారి ఇలాగా, ఒకసారి ఇండియాతో ఉన్నామంటాం, ఒకసారి పాకిస్తాన్తో ఉన్నామంటాం. ఇది కంప్లీట్గా మార్చాలి మీరు. ఆ మెసేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ లోకల్ దీనికి కూడా వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళటానికి మంచి అవకాశాలు ఉన్నాయని అనిపిస్తోంది నాకు. ఇది చేస్తే వారి యొక్క పరిస్థితి రాకపోవచ్చును. ఒకవేళ వస్తే తప్పకుండా యూ హ్యావ్ టు గో. యార్కి రెడ్డి గారు, మన దేశం ఎప్పటికీ తమపై దాడి చేయలేదనే పాకిస్తాన్ ఒక మూర్ఖటం నమ్మకంతో యథేచ్ఛగా మన వైపు దాడికి పాల్పడుతూనే ఉంది. మరి ఈ తరుణంలో ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా పాకిస్తాన్ తోకముడవాలంటే పాకిస్తాన్కు ఎలాంటి ధీటైన గట్టి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది? అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిన తర్వాతనే మిలిటరీ ఆప్షన్ వస్తుంది. పాకిస్తాన్ని 2 డైమెన్షనల్ చూడాలి. మన కార్గిల్లో చూసింది ఎగ్జాక్ట్లీ ఇదే, ఇప్పుడు చూసింది కూడా ఇది అనమాట. కార్గిల్లో చూసినప్పుడు కూడా చైనా గోడ మీద పిల్లలాగానే రెస్పాండ్ అయింది. మనల్ని సపోర్ట్ చేయలేదు, వాళ్ళని కండెమ్ చేయలేదు, గోడ మీద పిల్లలాగా ఉండింది. కార్గిల్ అప్పుడు అమెరికా కూడా ఒక్కరో 60% ఇండియా తట్టు ఉంది, 40% వాళ్ళ తట్టే ఉండింది. అల్టిమేట్లీ దానికి పీస్ కావాలంటే క్లింటనే దానికి మాట్లాడి పీసు, సీజ్ నాట్ ఎగ్జాక్ట్లీ సీజ్ ఫైర్, సేఫ్ ప్యాసేజ్ ఇట్టడం జరిగినాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చైనాతోటి మనం పాకిస్తాన్ ఎట్లాంటి దుర్మార్గం చేస్తుంది, రేపు మీకు కూడా అదే చేస్తుంది. బికాజ్ చైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్. మనలాగా అన్ని కమ్యూనిటీస్ ఉండి సార్ట్ ఆఫ్ డెమోక్రసీ, 70 ఏళ్ళ నుంచి డెమోక్రసీ ఇట్లాంటిది కాదు అక్కడ. అందువల్ల ఏంటంటే మనం చైనాతోటి వాళ్ళని మన తట్టు తీసుకోకపోయినా కూడా న్యూట్రల్గా చేసే పద్ధతి ఫస్ట్లీ డిప్లొమాటిక్గా జరగాలి. అమెరికా తోటి మనం ఎలా ఉండాలంటే సంబంధ బాంధవ్యాలు, వాళ్ళు కమర్షియల్గా హిట్ అయితే అమెరికా మన దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే అమెరికా ఈజ్ ఏ నేషన్, వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని గురించి కానీ, వాణిజ్యం గురించి కానీ ఇంపార్టెంట్, కానీ సాంఘికంగా, నైతికంగా ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. ఈ 2 దేశాలను మనం తీసుకొని మనం చేసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది దీంట్లో. అరబ్ కంట్రీస్ని మన తట్టు తీసుకోవాలి. ఎందుకు అరబ్ కంట్రీస్ అంటున్నానంటే, నామ్ ఉండగా నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో
ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఉండేది. వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడు అందరు పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు ఆ మీటింగ్లో. మీటింగ్ అయిపోవటం ఒక్కోళ్ళు ఇండియాకి పరిగెత్తుకుంటాం. అక్కడ చెప్పాను కానీ యాక్చువల్లీ మేము మీతోటేనండి అని చెప్పంటారు. మళ్ళీ ఎవ్రీబడి, ఈజిప్ట్ కానీ తీసుకోండి, సోమాలియా తీసుకోండి, సౌదీ అరేబియా తీసుకోండి, ఇరాన్, ఇరాక్ అందరూ వచ్చి ఇండియాకి, పర్టికులర్ ఇందిరాగాంధీ ఉండే టైంలో వాళ్ళందరూ వచ్చి మేము అక్కడ మాట్లాడింది వేరు, ఇక్కడికి వచ్చి చెప్పేది వేరు. అందుకని ఈ అరబ్ కంట్రీస్ని మనతోటి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పక్క అమెరికా, ఒక పక్క చైనా, ఒక పక్క అరబ్ కంట్రీస్ మన తట్టు తీసుకోగలిగితే వరల్డ్ ఒపీనియన్ని, ఇక మనం సాధించలేనిది ఏం లేదు. ఇంకా ఎవరు రారు వాళ్ళకి సపోర్ట్గా, ఐసోలేట్ అయిపోతారు. ఇప్పుడు పాకిస్తాన్కి బుర్ర ఎక్కడుంది? ఇదివరకట్లాగా ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ఆర్మీ ఉండేది. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ నవాజ్ షరీఫ్, అప్పుడు కూడా ఆయనే ఉన్నాడు కార్గిల్ అప్పుడు కూడా. ఈ నవాజ్ షరీఫ్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆర్మీకి 5 నిమిషాలే పడుతుంది. అది అక్కడ ఉండే బ్రెయిన్ 80% ఐఎస్ఐ బ్రెయిన్, బాడీ ఏమో ఆర్మీ, మిగతాది ఏమో దేశం. అందువల్ల ఏంటంటే ఈ ఐఎస్ఐని న్యూట్రల్ చేయడం కోసం మనం వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉంది, ఎవరు వాళ్ళని ఐఎస్ఐని సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరెవరు వాళ్ళ డిసింటిగ్రేషన్ ఆఫ్ ఐఎస్ఐ అనేది మనం ఒకరు ఆలోచించుకొని పథకం చేసి వాళ్ళని చేయాలి. మన రా చేయండి, హోమ్ మినిస్ట్రీ చేయండి, ఎవరైనా చేయండి. ఆ పెనెట్రేషన్ చేయకపోతే ముందుకు పోయే విషయం కొద్దిగా ఊరికి పొలిటికల్ రెటరికే కానీ ఇంకా పెద్ద విషయం కాదు. కాళిదాస్ గారు, యూరి ఉగ్రవాద దాడికి చర్యగా మన దేశం ఈ తరుణంలో ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం నుంచి ఏ మేరకు మనం మద్దతును ఆశించాల్సిన అవసరం ఉంది? కనీసం ఇందాక నేను చెప్పినట్లు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఒకటి కాల్ఫర్ చేసి దానిలో డిస్కస్ చేసి ఒక చాలా కఠినమైనటువంటి మెసేజ్ పంపించడానికి కూడా మన ప్రభుత్వం కొంత వెనకాడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఆలోచన ఎందుకు రావట్లేదు అన్నది. అప్పుడు ఏమైపోతుంది అంటే దేశం మొత్తం మీద అందరూ రిప్రజెంటేటివ్ చేసేటువంటి ప్రజాప్రతినిధులు కదా, ఈ విషయంలో దేశం మొత్తం ముక్తకంఠంతో ఉన్నది అన్నది ముందు వెళ్ళాలి. ఈ మెసేజ్ ఒకటి వెళ్ళాలి. ఇందాక చెప్పినట్లు దౌత్యపరంగా మేము ఐసోలేట్ చేస్తాము, అంతర్జాతీయ పరంగా మీ మీద ఒత్తిడి తెస్తాము, పాకిస్తాన్ని ముందు ఒక టెర్రర్ స్టేట్గా డిక్లేర్ చేయించాలి, తీవ్రవాదులకు ఊతం ఇస్తున్నటువంటి ఒక ఉగ్రదేశంగా డిక్లేర్ చేయాలి. చేసి ఆ తర్వాత మిలిటరీ ఆపరేషన్స్ కూడా చాప కింద నీరులాగా ప్లానింగ్ జరగాలి. ప్లానింగ్ జరిగి ఇంకా అది తప్ప మాకు అవకాశం లేదు అన్నటువంటి ఒక వాతావరణాన్ని మనం అంతర్జాతీయ పరంగా క్రియేట్ చేయాలి. అప్పుడు వాళ్లకు మద్దతు ఇచ్చేటువంటి అరబ్ కంట్రీస్ ఏమన్నా ఉన్నా, చైనా ఉన్నా, వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని విధంగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ సైనిక శక్తితో పోల్చుకుంటే 3-4 రెట్లు మన సైనిక శక్తి ఎక్కువ. కొన్ని వేల కోట్లు రోజు ఖర్చు పెడుతున్నాం 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ట్రైనింగ్ ఇవ్వటానికి. మరి వాళ్ళు ఇప్పుడు ఉపయోగపడకపోతే ఎప్పుడు ఉపయోగపడేటట్టు? అంటే వాడంతా ప్రిపేర్ చేసుకొని మన మీద దూకితే మనం ఓన్లీ డిఫెన్స్ ఫోర్సెస్, అఫెన్స్ ఫోర్సెస్ కావా? అలా ఏమాత్రం కాదు. మన సైనిక పాఠవం చూస్తే ప్రపంచం మొత్తం మీద ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ దాదాపు 3-4 స్థానంలో ఉన్నాయి. పాకిస్తాన్ ఎక్కడో 15-20 స్థానంలో ఉంటుంది. సో ఆ ఆప్షన్ని కూడా మేము ఉపయోగించటానికి వెనుకాడము అన్న ఒక మెసేజ్ చాలా తీవ్రంగా ముందు వెళ్ళాలి. నాకు గుర్తుంది, అప్పుడు నేను కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు జనరల్ సుందర్జీ ఆపరేషన్ బ్రాస్ టాక్స్ కండక్ట్ చేశారు. వీరు కూడా సర్వీస్లో ఉండుంటారు అప్పటికి. మేము వెరీ గుడ్ సార్. సో అప్పుడు జనరల్ జియావుల్ హక్ వణికిపోయాడు. వణికిపోయి జైపూర్లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అవుతుంటే హుటాహుటిన వచ్చి జైపూర్లో రాజీవ్ గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు ఆల్మోస్ట్ ఆ ఆర్మీని విత్డ్రా చేయమని. ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు న్యూక్లియర్ ఆప్షన్ లేదు. ఇది ఒకటి బయటకు వస్తుంది. అసలు ఆ రోజు అది జరిగి ఉంటే పాకిస్తాన్ అప్పుడే 2-3 మొక్కలు అయిపోయి ఉండేది. చాలా మనకి ఆ అవకాశం చాలా పోయింది. ఇలా ముందు చాలా అవకాశాలు పోయాయి. అసలు 47లో పోయింది, 65లో పోయింది, ఇందిరాగాంధీ గారు అంత 71లో పోయింది, 87లో పోయింది, ఆఖరికి కార్గిల్లో కూడా విజయం సాధించిన తర్వాత. అంటే మన వాళ్ళు అవసరమైన దానికన్నా పొలిటికల్ లీడర్షిప్ సాఫ్ట్గా ఉంటుంది. ప్రత్యక్ష యుద్ధంలో మన దేశం ముందు నిలబడలేని పాకిస్తాన్ తరచూ కశ్మీర్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది. మన దేశం ఎన్నటికీ సైనిక దాడికి దిగదన్న ధీమానే అందుకు మరింతగా ఆజ్యం పోస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ తీసుకునే నిర్ణయం కోసం ప్రజలు, ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.